ఈ రోజు నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరగడంతో ఒకసారిగా ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం బస్సులో ఉన్నాం, ఒకసారి ప్రయాణికులతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే బాబాయ్. మేడం, ఈ బస్ ఛార్జీలు ఇట్లా పెంచితే సామాన్యులకు మా లాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది మేడం. మినిమము గవర్నమెంట్ 5 రూపీస్ మినిమం స్టాప్ టు స్టాప్ అంతా గరీబులు ఉంటారు కదా మేడం. మీరు ఆ బస్సులో ఫ్రీ పెట్టి లేడీస్కి ఫ్రీ పెట్టి మాకు మీరు ఇట్లా ప్రాబ్లం పెడితే ఈ గవర్నమెంట్ ఇట్లా చేసిందంటే మేము చాలా ఇబ్బంది అవుతుంది. మాకు మినిమం పోయి రావడానికి నేను గ్రీన్లాండ్లో దిగుతాను మేడం. గ్రీన్లాండ్కి ఇప్పుడు 30 రూపీస్ అయింది మేడం. సికింద్రాబాద్ నిన్నటి వరకు 25 రూపీస్ 20 రూపీస్ ఉండేది, 10 రూపీస్ పెరిగింది ఇప్పుడు 10 రూపీస్ అంతే మేడం. పోయి రావడానికి 20 రూపీస్, 1 టైం పోయి రావడానికి చేస్తే 20 రూపీస్ ఎక్స్ట్రా. మేము 25 డేస్ వర్క్ చేయాలి. 25 డేస్ అంటే మాకు 400 రూపీస్ ఎక్స్ట్రా పోతున్నాయి మేడం. బాబాయ్, బస్ రేట్లు పెరిగాయి, మరి ప్రయాణికులు ఎలా ఉన్నారు? అంటే ఎక్కుతున్నారా లేకపోతే ఏంటి? ఎక్కుతుర్రు అంటున్నారా రేట్లు ఎక్కువ అయ్యాయి అది ఇదని ఏమన్నా? లేడీస్ ఏమంటలేరు. అంటే లేడీస్కి ఎలాగో ఫ్రీ బస్ కాబట్టి జెంట్స్ దగ్గర నుంచి మగవారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్? ఇప్పుడైతే ఏమంటలేరు. మరి ఏం లేదు, ఈ రోజు నుంచే కాబట్టి అంతగా ఏం లేదు. సో ఈ రోజు నుంచే అమలైంది కాబట్టి ప్రయాణికుల దగ్గర నుంచి అయితే అంత ఒత్తిడి ఏమీ లేదు, అంత ప్రశ్నించే అంత ఏమీ లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొంతమందితో మాట్లాడదాం. ఫ్రీ పెట్టడం ఏంది, పెంచడం ఏంది? ఒకటే 2-3 సార్లు పెంచారు ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు ఎంత బాబాయ్ టికెట్ ధర ఎంత? ఇప్పుడు ఎంత అన్నది ఇంకా మేము ఇప్పుడు ఎక్కినాము. మరి ఎన్నిసార్లు పెంచడం అది ఇది కాదు. టికెట్ ఎంత? 20. ఇన్నటి వరకు ఎంత ఉంది? 15. టికెట్ రేట్లు పెరిగాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఇక బడ్జెట్ లాస్లో ఉంది ప్రభుత్వంలో. అన్ని అప్పులన్నీ తీర్చుకుంటూ వస్తున్నారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. పర్లేదు ఎక్కడి నుంచి వస్తున్నారండి? తెలియదు, ఫస్ట్ టైం సికింద్రాబాద్. స్టూడెంట్ పాసెస్ మీద కూడా పెరగడం జరిగింది కదా, దాని గురించి ఏం చెప్తారు? 650 ఉండేది మామూలుగా, 650 రూపీస్ ఇచ్చిన ఛార్జీలు తీసుకున్నట్టు ఇప్పుడు 700 తీసుకుంటారు. 700 ప్లస్ మళ్ళీ 50 రూపీస్ ఎక్స్ట్రా. అది గవర్నమెంట్ చేసిన అప్పులకి మా మీద భారం వేసేసి చేయడం తప్పే. ఇదైతే కరెక్ట్ అనిపిస్తలేదు నాకు. సికింద్రాబాద్. ఎంత తీసుకున్నారు టికెట్? 40 రూపీస్. కళ్యాణ్ నగర్ 40 రూపీస్. 25 ఉండే. ఎలా అనిపిస్తుంది టికెట్ రేట్లు పెరిగాయి? వాళ్ళు ఫ్రీ ఇచ్చింది ఏం లేదండి, అబ్బాయిల దగ్గర తీసుకొని అమ్మాయిలకి ఫ్రీ ఇస్తున్నారు అంతే. వాళ్ళు కొత్తగా గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ ఏం లేదు, కొత్త ఎక్స్పెండిచర్ ఏం లేదు. ఆ బాయ్స్ గర్ల్స్కి ఇస్తున్నారు అంతే. దానికి పెద్ద ఫ్రీ ఇచ్చామని పెద్ద చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు. భారమే కదమ్మా, మధ్యతరగతి పరిస్థితులకి భారం. నేను రోజు ప్రయాణం చేయాలి, ఎప్పుడో ఒక రోజు కాబట్టి అడ్జస్ట్ చేయాల్సి. అక్క ఇప్పుడు లేడీస్కి ఫ్రీ అని చెప్పిండ్రు, బాగుంది. డబల్ చేస్తున్నారు, జెంట్స్కి డబల్ చేస్తున్నారు. ఎవరి మీద పడుతుంది అది? పబ్లిక్ మీద పడతలేదా? పబ్లిక్ మీద పడుతుందా లేదా? అంటే వాడు ఎక్కినా వాళ్ళ భార్య ఎక్కినా, చెల్లి ఎక్కినా, అమ్మ ఎక్కినా మన పైసలు వేరే వాళ్ళకి కట్టాల్సి వస్తుంది, అవునా కదా? మరి ఎందుకు పెంచినట్టు? ఇది ఫ్రీ ఇచ్చినా అని చెప్పిండు, బాగుంది. మరి రేట్లు ఎందుకు పెంచాలి? ఫస్ట్ ఇట్లా పెరిగినాయా రేట్లు? చెప్పక్క, పెరిగినాయా? పెరగలే కదా, మరి ఎందుకు పెరిగినట్టు? అంటే జనాలు గొర్రెల లెక్క. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంది, పబ్లిక్ ఓటేసి గెలిపించిండు, ఫ్రీ అని చెప్పిండు. ఎవరి మీద పెంచిండు? పబ్లిక్ మీదే కదా. అంటే ఇప్పుడు మా అక్క చెల్లె ఎక్కితే మేము టికెట్ పే చేసుకుంటే ఎంత? 40 రూపాయలే పోతుంది. ఇప్పుడు రోజు ట్రావెల్ చేసినోడు ఎంత పే చేయాలి చెప్పు? అంతే కదా, గొర్రెలే కదా. ఇప్పుడు ఆయన మాట మీద నమ్మి ఓట్లు వేసిండ్రు. గొర్రెలు ఎవరు? వాళ్ళు ఆధార్ కార్డు పట్టుకొని వచ్చి ఎక్కుతారు. ఎవరు పే చేస్తారు? లేబర్ పని చేసుకునేటోడి మీద ఇప్పుడు 15 రూపాయలు టికెట్ నాకు,
ఇప్పుడు 45 రూపాయలు పడుతుంది. ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుందా? పడతలే కదా. రోజు ట్రావెల్ చేయాలి, ఎవరి మీద పడుతుంది? మీ మీదే పడుతుంది. అంతే, ఇంకా చెప్పేది ఏం లేదు. అంటే ఆడవారికి ఫ్రీ బస్ పెట్టి మగవారి పట్ల ఇలా భారం పడడం అనేది ఎంతవరకు సమన్యం అనేది, అంటే సామాన్య ప్రజల మీదే ఇది ఎక్కువగా పడుతుంది అనేది కూడా వీళ్ళు చెప్తున్నారని చెప్పొచ్చు. ఇలా సామాన్య ప్రజల మీద ఎంతవరకు ఇలాంటి భారం పడాల్సిన అవసరం ఉంది అనేది కూడా వీళ్ళు ఒక ప్రశ్నిస్తున్నారని చెప్పొచ్చు. మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉన్నట్టు బిగ్ టీవీ కెమెరామ్యాన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.